హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టాండర్డ్ జీకేలోని ఒక టాపిక్ అయిన ప్రాంతాలు మరియు భౌగోళిక పేర్లు. అంటే ప్రాంతాలు, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి స్పెషల్ నేమ్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేను ఆ క్లాస్లో కొన్ని డిస్కస్ చేసాం. ఈరోజు దాని కంటిన్యూషన్ నేర్చుకుందాం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్. సుగంధ ద్రవ్యాల తోట, కేరళ. సుగంధ ద్రవ్యాల తోట, కేరళ. పింక్ సిటీ, జైపూర్. పింక్ సిటీ, జైపూర్. దక్కన్ రాణి, పూణే. దక్కన్ పీఠభూమి యొక్క రాణి ఏదంటే పూణే. ఇండియన్ హాలీవుడ్, ముంబై. హాలీవుడ్ అంటే తెలుసు కదా, ఎక్కువగా మనకి హాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఉంటాయా, అలాగా ఇండియన్ హాలీవుడ్ ఏదంటే ముంబై. సిటీ ఆఫ్ లేక్స్, ఉదయ్పూర్. ఎక్కువగా లేక్స్ ఉండడం వల్ల దానికి పేరు వచ్చింది, సిటీ ఆఫ్ లేక్స్, ఉదయ్పూర్. పండ్ల తోటల స్వర్గం, సిక్కిం. పండ్ల తోటల స్వర్గం, సిక్కిం. ఇక్కడ పండ్ల తోటలు ఎక్కువగా ఉండడం వల్ల సిక్ అవరన్నమాట ఎవరు. పండ్ల తోటల స్వర్గం, సిక్కిం. డెట్రాయిట్ ఆఫ్ ఇండియా, పీతంపూర్. డెట్రాయిట్ ఆఫ్ ఇండియా, పీతంపూర్. కాశీ సోదరి, ఘాజీపూర్. కాశీ సోదరి ఎవరు, ఘాజీపూర్. సువాసనల నగరం, కన్నౌజ్. కనౌజ్ అంటారు కదా, అలా కనౌజ్. సువాసనల నగరం, కనౌజ్. షుర్మా నగరి, బరేలీ. షుర్మా నగరి, బరేలీ. హార్ట్ ఆఫ్ రాజస్థాన్, అజ్మీర్. హార్ట్ ఆఫ్ రాజస్థాన్, హార్ట్ ఆఫ్ రాజస్థాన్, అజ్మీర్. ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఎగ్ బాస్కెట్ అంటే ఎక్కువగా ఎగ్స్, చికెన్ ఉంటాయి కదా, ఇందులో ఎగ్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దాంట్లో ఏపీకి ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట. ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. కాళీ నది, శారదా నది. కాళీ నది, శారదా. నేల పర్వతాలు అంటే నీలగిరి కొండలు. సాల్ట్ సిటీ, గుజరాత్. మలేషియా దేశం, మలై దేశం, కర్ణాటక. మలై దేశం, కర్ణాటక. దక్షిణ భారత గంగా అని దేనికి పేరు, కావేరీ నది. దక్షిణ భారత గంగా, కావేరీ. సోయా ప్రదేశ్, మధ్యప్రదేశ్. సోయాబీన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా సోయా ప్రదేశ్, మధ్యప్రదేశ్. భారతదేశ పంచదార పాత్ర, ఉత్తరప్రదేశ్. భారతదేశ పంచదార పాత్ర, ఉత్తరప్రదేశ్. అంటే పంచదార ఎక్కువగా ఉత్పత్తి అవుతుందన్నమాట, తయారు చేయడం కానీ ఎక్కువగా సరఫరా చేయడం కానీ. భారతదేశ పంచదార పాత్ర, ఉత్తరప్రదేశ్. ప్రపంచ పంచదార పాత్ర, క్యూబా. ప్రపంచం మొత్తంలో ఎక్కువగా అయితే క్యూబా, అదే మన భారతదేశంలో అయితే ఉత్తరప్రదేశ్. భూకంపాల నగరం, ఫిలడెల్ఫియా. భూకంపాలు ఎక్కువగా వచ్చేది ఫిలడెల్ఫియాలో, అందుకే దానికి భూకంపాల నగరం అని పేరు. భూకంపాల నగరం, ఫిలడెల్ఫియా. ప్రపంచ పైకప్పు, ప్రపంచం మొత్తానికి పైకప్పు, పామీర్స్. ప్రపంచ పైకప్పు, పామీర్స్. అంతర్జాతీయ నది, డాన్యూబ్. అంతర్జాతీయ నది, డాన్యూబ్. సిటీ ఆఫ్ కింగ్స్, భూకంపాల నగరం, ఫిలడెల్ఫియా. ప్రపంచ పైకప్పు, పామీర్స్. అంతర్జాతీయ నది, డాన్యూబ్. అంతర్జాతీయ నది, డాన్యూబ్. సిటీ ఆఫ్ కింగ్స్, లీమా. సిటీ ఆఫ్ కింగ్స్, లీమా. సిటీ, లీమా. దాంట్లో మనం సరే ముందు చూడండి. సిటీ ఆఫ్ కింగ్స్, లీమా. ప్రపంచ శీతల ధ్రువం, వెర్కోయానిక్స్. ఎన్సిక్. ప్రపంచ శీతల ధ్రువం, వెర్కోనియానిక్స్. ప్రపంచ శీతల ధ్రువం, వెర్కోనియానిక్స్. మార్నింగ్ సన్, మార్నింగ్ సన్గా పిలువబడే దేశం, కొరియా. మార్నింగ్
సన్గా పిలువబడే దేశం కొరియా. పిడుగుల దేశం భూటాన్. 1000 ఏనుగుల దేశం లావోస్. లవంగాల ద్వీపం జాంజిబార్. పిడుగులు ఎక్కువగా పిడుగుల దేశం అని భూటాన్కి పేరు. 1000 ఏనుగుల దేశం లావోస్. లవంగాల ద్వీపం జాంజిబార్. సరే, ఒకసారి మళ్ళీ మనం ఫస్ట్ న్యూస్ చూసుకుందాం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. సుగంధ ద్రవ్యాల తోట కేరళ. పింక్ సిటీ జైపూర్. దక్కన్ రాణి పూణే. ఇండియన్ హాలీవుడ్ ముంబై. సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్పూర్. పండ్ల తోటల స్వర్గం సిక్కిం. డెట్రాయిట్ ఆఫ్ ఇండియా పితంపూర్. కాశీ సోదరి గాజీపూర్. సువాసనల నగరం కనౌజ్. సుర్మా నగరి బరేలీ. హార్ట్ ఆఫ్ రాజస్థాన్ అజ్మీర్. ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. కాళీ నది శారదా నది. నీలి పర్వతాలు ఉండే నీలగిరి కొండలు. సాల్ట్ సిటీ గుజరాత్. మలై దేశం కర్ణాటక. దక్షిణ భారత గంగా కావేరి. సోయా ప్రదేశ్ మధ్యప్రదేశ్. భారతదేశ పంచదార పాత్ర ఉత్తరప్రదేశ్. ప్రపంచ పంచదార పాత్ర క్యూబా. భూకంపాల నగరం ఫిలడెల్ఫియా. ప్రపంచ పైకప్పు పామిర్స్. అంతర్జాతీయ నది డాన్యూబ్. సిటీ ఆఫ్ కింగ్స్ లిమా. ప్రపంచ శీతల ధ్రువం వెర్కోయాన్సిక్. మార్నింగ్ సన్గా పిలువబడే దేశం కొరియా. ఇందులో కొరియాలో ఉత్తర దక్షిణ ఉంటాయి, జస్ట్ కొరియా అన్నమాట. మార్నింగ్ సన్గా పిలువబడే దేశం కొరియా. పిడుగుల దేశం భూటాన్. 1000 ఏనుగుల దేశం లావోస్. తెల్ల ఏనుగుల దేశం అయితే థాయిలాండ్. లవంగాల ద్వీపం జాంజిబార్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం నేర్చుకున్నది. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి స్టే ట్యూన్గా ఉండండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.